మనకి ఇచ్చినటువంటి దాతలందరూ కూడా సో మనం చాలా పెద్ద పెద్ద దేవాలయాలకి వెళ్తూ ఉంటాము. అక్కడ చాలా పెద్ద ప్రాకారాలు, ప్రసాదాలు, గోపురాలు అన్నీ ఉంటాయి. కానీ ఆ పెద్ద దేవాలయాలకు ప్రతిరోజు వెళ్ళే అవకాశం దొరకదు మనకి. కానీ మన ఊర్లో ఉన్న ఈ చిన్న చిన్న దేవాలయాలు, వాళ్ళకి కావాల్సినటువంటి చిన్న చిన్న విగ్రహాలు కానివ్వండి, ఇంకా ఈ చుట్టూరు ఒక వాలు, అలాగే ఈ పైన కూడా కొంచెం స్లాబ్ ఒకటి వేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. సో అది కూడా గ్రామస్తులు మనల్ని అడుగుతున్నారు. సో మనం కూడా ప్రయత్నం చేద్దాం. సో అలాగే ఈ విగ్రహదాతలందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు. చూడండి, ఈ రోజు ట్రస్ట్ వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తరపున అందరి తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మీ అందరి తరపున, దాతలందరి తరపున వారు మనకి శాల్వా కప్పి మనకి చిన్న సన్మానం లాగా చేశారు. దానికి నాకంటే ఎక్కువ మన దానధర్మ ట్రస్ట్ దాతలందరికీ కూడా ఇచ్చినట్టుగా భావిస్తున్నాను. సో ఇలాంటి చిన్న దేవాలయాలు వీళ్ళందరూ కూడా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో శానిటరీ వర్కర్స్ అండి. సుమారుగా 350 కుటుంబాలు ఉంటాయి. వాళ్ళందరూ వాళ్ళ పనులు చేసుకుంటూ మన ధర్మాన్ని పాటిస్తూ వారికి ఉన్నటువంటి ఈ భక్తికి నిర్వచనంగా ఈ దేవాలయాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అతి త్వరలోనే ఈ దేవాలయం గచ్చు ఇదంతా పూర్తయి మంచి గుడిగా నిర్మించాలని అమ్మవారిని కోరుకుంటూ మరొకసారి దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ తరపున ఇచ్చినటువంటి దాతలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. జై దుర్గమ్మ తల్లికి, జై దుర్గమ్మ తల్లికి, జై విజయ దుర్గమ్మ తల్లికి, శ్రీ శ్రీ విజయ కనకదుర్గ, శ్రీ శ్రీ విజయ కనకదుర్గమ్మ తల్లికి నమస్కారం.